సార్ మన నెక్స్ట్ క్వెషన్, లివర్ డ్యామేజ్ అయిన తర్వాత మనిషి బతికే ఛాన్సెస్ ఉంటుందంటారా? సి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే సిరోసిస్ ఆఫ్ లివర్ ఇందాక మనం మాట్లాడుకున్న అవును సార్. ప్యాటర్న్లో క్రానిక్ లివర్ డిసీజ్ దీర్ఘకాలికంగా ఏదన్నా ప్రాబ్లం ఉండి అది నెమ్మదిగా క్రానిక్ లివర్ డిసీజ్ సిరోసిస్ ఆఫ్ లివర్కి ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే. సిరోసిస్ ఆఫ్ లివర్లో ఎప్పుడైతే కాంప్లికేషన్స్ వస్తాయో నేను చెప్పిన సిమ్టమ్స్ దాన్ని డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటాం జరుగుతుంది. వెల్ కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా సరే ఇనీషియల్గా ఈరోజు డయాగ్నోస్ అయితే దగ్గర దగ్గర 8 నుంచి 9 సంవత్సరాలు వీళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ ఎప్పుడైతే కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం డయాగ్నోస్ చేస్తే యావరేజ్గా 2 to 3 ఇయర్స్ మాత్రమే వీళ్ళ లైఫ్ స్పాన్ ఉండే అవకాశం ఉంటుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యకపోతే వీళ్ళ లైఫ్ స్పాన్ అంత తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈజ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. ఎప్పుడైతే మనం ఈ లివర్ డిసీజ్ సివియర్గా ఉండి వీళ్ళ లైఫ్ స్పాన్ని మనం క్యాల్కులేట్ చేయడానికి కొన్ని రకాల మోడల్ ఫర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అని చెప్పి మనకు ఒక మెల్డ్ స్కోర్ అని ఉంటుంది. ఓకే. ఈ మెల్డ్ స్కోరింగ్ సిస్టము పేషెంట్ యొక్క దీని నుంచి మనం తీసుకుంటాం ల్యాబ్స్ నుంచి. ఓకే. ఆ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఆ మెల్డ్ స్కోరింగ్ సిస్టమ్ని బట్టి వీళ్ళ మార్టాలిటీ అంతా వీళ్ళు ఎప్పుడు లిస్టింగ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే. ఈ మెల్డ్ సోడియం అని ఇప్పుడు కొత్తగా యూజ్ చేస్తున్నాం మనం. ఇది ఈ మెల్డ్ సోడియం స్కోర్ 15 నుంచి 20 మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అని సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఓకే. 20 పైన ఆ మెల్డ్ సోడియం స్కోరింగ్ సిస్టమ్ స్కోర్ ఉంటే వీళ్ళకి డెఫినెట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 3 months మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది వీళ్ళకి. ఓకే. సో మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఆ మెల్డ్ సోడియం అనే స్కోరింగ్ సిస్టము లివర్ డ్యామేజ్ అయినప్పుడు వీళ్ళ మార్టాలిటీ వీళ్ళ లైఫ్ స్పాన్ ఎంత అనేది మనం అప్రాక్సిమేట్గా అసెస్ చేయగలుగుతాం. దాన్ని బట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. ఓకే సార్.